కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను ఉద్యానవన పంటల హబ్గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎమ్మిగనూనలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాయలసీమ నుంచి ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని గుర్తుచేశారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులు అందుబాటులో ఉండగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నాటకాలు ఆడిందని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులూ లేకుండా పనులు చేపట్టడం వల్లే ఎన్జీటీ ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని వివరించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ప్రాజెక్టుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.